లోపల ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు. శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, నాగేశ్వర గారు అందరూ ఉన్నారు. ఆ టైంలో ఒక కొత్త వాడికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల. ఈ రోజుల్లో మాత్రం కానే కాదు. ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు. నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాలి. మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి, అబ్బో వీడితో ఎక్కడ పెడుతున్నా బాబు, వద్దురే బాబు, ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. మనలాంటి నటులు ఎంతోమంది ఉంటారు. బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్టానిక్ టాలెంట్స్, మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం అని కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అలాంటి బాణీలను రాబెట్టుకోగలిగిన, అలాగే అద్భుతమైన సాహిత్యం రచించిన శ్యామ్ గారు అయితేనేమి, అనంత శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా అన్నీ కుదురుతాయి. కొన్ని సినిమాలకి అన్నీ బాగా కుదురుతాయి. అందుకంటే ఈ సంవత్సరం రామారావు గారి యొక్క జయంతి ఉత్సవం అయితేనేమి, లేకపోతే ఆయన ఇండస్ట్రీకి ఎంటర్ అయిన 75 సంవత్సరాలు మొన్న పూర్తి అవ్వడం అయితేనేమి, నా ఈ 50 సంవత్సరం కావడం అయితేనేమి, నేను అటు క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా 15 సంవత్సరాలు అయింది నేను ఆ బాధ్యతలు చేపట్టి. ఇవన్నీ ఒక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి సిల్వర్ జూబ్లీ జరుగుతుంది క్యాన్సర్ హాస్పిటల్. 25 సంవత్సరాలు అవుతుంది మన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి. సో ఇలా అన్ని కాకతాళీయం యాదృచ్ఛికం అనుకుంటా అంతా అంతే. అక్కడి నుంచి ఏదో ఒక పాలపుంత ఒక విస్ఫోటనం జరిగితే తప్ప ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అది నేను నమ్మేవాడిని కాబట్టి సో నేను ఇవన్నీ చేస్తున్నాను అని ఒక అలసట లేకుండా మీరు అందిస్తున్న సహాయ సహకారాలకి ఇంకా ఎంతో చేయాలని ఒక నటుడిగా అయితేనేమి, ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి, ఒక సినిమా తీసి ఎంతో కష్టపడి దాని ఒక ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని విజయవంతం చేస్తే అది మా వెన్ను తట్టి మరింకా ఇటువంటి మంచి సినిమాలు మాకు అందజేయండి అని ప్రోత్సహించినట్టే. సో ఇట్లా నేను చేస్తున్న ప్రతి సినిమాని మీరు విజయవంతం చేస్తూ ఇలా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే నా అభిమానులు ముఖ్యంగా మీరందరూ కూడా కేవలం నేనే కాదు, అది నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి మీరు కూడా మీ యొక్క వంతు సహాయ సహకారాలు ఇప్పుడు మన బాలయ్య యువసేన వాళ్ళు 38,500 డాలర్లు ఇవ్వడం జరిగింది క్యాన్సర్ హాస్పిటల్కి. అలా ఎంతోమంది అటు అక్కడేమో హెల్పింగ్ హ్యాండ్స్ అయితేనేమి, మన అనంతపురం, ఇలా ఎంతోమంది కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు కేవలం సినిమా వినోదం కోసం కాదు, నేను చేస్తున్న ప్రతి పని ఆదర్శంగా ఎలాగైతే నేను మా నాన్నగారిని తీసుకున్నానో అలాగే మీరందరూ కూడా తీసుకుంటూ మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఆపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి అభిమానులు నాకు ఉండడం. సో మరొకసారి అందరికీ మంచి సినిమా వస్తుంది సంక్రాంతికి. అలాగే సంక్రాంతి అంటే అచ్చమైన తెలుగు పండగ సంక్రాంతి, మన పండగ అని చెప్పుకునే పండగ సంక్రాంతి. తర్వాత ఉగాది అఫ్కోర్స్ చూసే ఉంటారు. మన గౌతమిపుత్ర శాతకర్ణి ఉగాది పండగ మనం ఎందుకు జరుపుకుంటా ఉన్నది. ఇవాళ మరి ఈ సంక్రాంతి అన్నది ఒక రైతుల పండగ. వాళ్ళు దుక్కు దున్ని నారు పోసి విత్తనాలు, దాని తర్వాత మన నీరు పోసి, ఆ తర్వాత పండాక దాని కోతలు కోసి బస్తాలు నింపి మరి బండ్ల మీదకి ఎక్కించుకుని ఆ సంవత్సరం అంతా పడిన కష్టాన్ని మరిపించే ఒక పండగ సంక్రాంతి. అలాగే సంక్రాంతి అనగానే ఇప్పుడే చూశాను పిల్లల్ని ఎంతో ముస్తాబు చేసి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి పంపించి ఎంతో అద్భుతంగా ఎంట్రుకలు నిక్కుపొడుచుకునేలా చాలా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ నాట్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళ తల్లిదండ్రులకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగ మరి గొబ్బెమ్మలతో, మరి ఒక భోగి మంటలతో, హరిదాసుల కీర్తనలతో,
అలాగే కొత్త అల్లుళ్ళతో మంచి రుచికరమైన పిండి వంటలతో అందరూ కలిసికట్టుగా జరుపుకునే మన ఈ సంక్రాంతి పండగకి చాలామంది ఇక్కడి నుంచి పండగలంటే వస్తున్నారు అక్కడికి. వాళ్ళ మొత్తం కుటుంబాన్ని తీసుకుని పిల్లల్ని తీసుకుని మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇక్కడుంటూ అక్కడికంటే కూడా ఎంతో బాగా వాటిని ఇక్కడ జరుపుకుంటూ కళ్ళకు కట్టినట్టు కనపడాలని మళ్ళీ చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఆ పండుగలు జరుపుకోవడం మీ అందరికీ ఇక ముందు తరాలు ఎలాగైతే నేను 2 తరాలతో కనెక్ట్ అయిపోయాను నేను. అలాగే మీరు కూడా ఇది ఒక మన సంప్రదాయాల సంస్కృతిని ఆ తరతరాలకు అందజేస్తున్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ పిల్లల తల్లిదండ్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సినిమా బ్రహ్మాండంగా వచ్చింది చూడండి. బ్రహ్మాండంగా ఒక వైవిధ్యమైన పాత్ర, ప్రతి పాత్ర దీంట్లో డైలాగ్ ఉంది. అదేంటంటే ఒకటి పొడుస్తాను ఒకటి కత్తితో పొడుస్తాడు అంటాడు, వార్నింగ్ ఇస్తానా నీకు అంటే విలన్ మనిషిని చంపుతాను నేను. వాడు అంటాడు నీకు వార్నింగ్ ఇస్తున్నాను. అప్పుడు నేనంటారు అరే వార్నింగు చంపేవాడు వాళ్ళు కానీ చచ్చేవాడు కాదురా. तेरा बलवंत सिंह को भी सुकून से ऊपर भेज दूंगा. ఎందుకంటే ఇదంతా ఉత్తర భారతదేశంలో అక్కడ రాజస్థాన్లో కూడా జరుగుతున్న కథ ఇది. సో దాన్ని మనం అలా ఫలితమే ఆనాడు ఆదిత్య సీజన్స్ 9 విజయవంతం కావడానికి. అలా ఒక్కొక్కళ్ళు తమన్ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సప్త సాగర సంకర్షణ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్దస్వరాలైన సరిగమ పదనీస సంగీత సాహిత్య మధురమైన గీతాలు వినడానికి భాషా భేదం కానీ ఆడ మగ తేడా కానీ లేకపోతే దానికి దారిద్రాది పట్టుపిడుపులు కానీ పండిత పామరాది హెచ్చు తగ్గులు కానీ ఉండమన్నది. అలాగే అభిమానులు దురభిమానులు అనే అడ్డు గోడ ఉండదని నా నమ్మకం. మరి ఈరోజు అద్భుతంగా అఖండ తెలుస్తుంది మనకి. ఇక్కడ అమెరికాలోనే మొదలైంది చరిత్ర. ఏది థియేటర్లో సబ్బూపర్లు బ్లాస్ట్ అయ్యి. కానీ నేను ఒకటే మీకు చెప్పుకుంటున్నా, ఒకటేంటంటే మనం ఎక్కడున్నాం ఏ దేశంలో ఉన్నాం అన్నది కొంచెం మనం గమనించి అప్రమత్తంగా ఉండి వీళ్ళకి నేను చెప్పి అన్నట్టు మనం కూడా మన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఓకే మనకి అక్కడ అలవాటు ఈ కాగితాలు రంగు కాగితాలు ఎగరేయడాలు అవన్నీ వాడికి ఫైరు ఇవన్నీ వాడికి న్యూసెన్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటే అల్లరి చేయకుండా ఓకే అల్లరి చేయండి కానీ ఆగమం చేయొద్దు.